నా పేరు మోచర్ల రామారావు. మా తండ్రి గారు మోచర్ల దత్తాత్రేయులు, తల్లిగారు మోచర్ల పద్మావతి. వాళ్ళిద్దరూ చాలా గణనీయంగా నా యొక్క జీవితాన్ని, మా అన్నదమ్ముల జీవితాలన్నింటినీ ఎంతో ప్రభావితం చేశారు. మా నాయనగారు ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. మేమంతా అక్కడ పుట్టాము. ఆయన ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్, భూమి తనఖా బ్యాంకు, సెంట్రల్ భూమి తనఖా బ్యాంకు, దానికి ఆయన సెక్రటరీగా ఉండేవారు. తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఎప్పుడు ఆయన హెడ్డే, సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా హెడ్డే. ఏం చేస్తారు? భూమికి తనఖా తీసుకుని అప్పులు ఇస్తారు. అంటే అగ్రికల్చర్ గ్రోత్కి వాళ్ళు సహాయపడతారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొన్ని లక్షల ఎకరాలని తయారు చేయడానికంటే వాటి చుట్టూ కాలువలు తవ్వించడానికి వీటన్నిటికీ ఓరడు డబ్బు, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల రోజులు పంచిపెట్టేవారు. గవర్నమెంట్కి కానీ, విలేజెస్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్కి కానీ ఎంతో కృషి చేసేవారు. ఆయన రామకృష్ణ మిషన్, దానికి ఆయన ఫాలోవర్ అన్నమాట. రామకృష్ణ మిషన్ ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే మైలాపూర్ రామకృష్ణ మఠానికి వెళ్ళిపోయేవారు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. అక్కడ 1 గంట 2 గంటలు ధ్యానం చేసుకుని ఇంటికి వచ్చేసేవారు. మా అమ్మగారు రాధాస్వామి సత్సంగ్ దయాల్బాగ్, ఆవిడ కూడా ఎప్పుడు తీరిక దొరికినప్పుడల్లా ధ్యానం చేసేది. తీరిక ఎప్పుడు దొరుకుతుంది? మేము 10 మంది పిల్లలం ఇంట్లో, గొడవగా ఉండేది. ఆవిడ వెళ్ళి ఒక డిస్యూజ్డ్ రూమ్లో ఒక బొగ్గు సంచి మీద కూర్చుని తలుపేసుకుని అక్కడ ధ్యానం చేసుకునేది. మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇవిడ కళ్ళు మూసుకుంటోంది, అక్కడ కూర్చుంటోంది అని. మేము చిన్నపిల్లలం, ఇటు పరిగెత్తూ ఉండేవాళ్ళం. సో ఈ విధంగా ఆవిడ ధ్యానం చేస్తుంది, కానీ మాకు ఆ ధ్యానం గురించి ఏమీ తెలియదు. నేను 20 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఏంటో టైం నాకు తెలియదు, 2003లో ఒక పెద్ద దేవాలయం కట్టించాం. ఆ దేవాలయం కట్టించినప్పుడు నన్ను ట్రెషరర్గా ఉంచారు. డబ్బు జాగ్రత్తగా చూసుకో, నీకు దేవుడు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, డబ్బు పోకుండా చూసుకోమని నన్ను కూర్చోబెట్టారు అక్కడ. సో ఆ డబ్బు కలెక్షన్ చేయడం, ఇంటింటికి వెళ్ళి డబ్బు అడగడం, ఆ బిత్సం అడగడం అనే అహంకారం వదిలించుకోవడానికి నాకెంతో సహాయపడింది. అది నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో అది ఎంతో భాగస్వామి అయింది. సో ఇంటింటికి వెళ్ళి వాళ్ళని 1-2 ముక్కలు పొగిడి, మీరు 1000 రూపాయలు ఇస్తే సరిపోదు స్వామి, మీరు 10,000 ఇవ్వమని, 50,000 ఇస్తామని వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు అడిగి సక్సెస్ఫుల్గా తీసుకుని వచ్చి కొన్ని లక్షలు పెట్టి పెద్ద దేవాలయం కట్టాం. అందులో షిర్డీ స్వామిది ఒకటి, సాయిబాబాది, అట్లాగే వినాయకుడు, మిగతా దేవతలు, వీటన్నిటికీ దేవాలయం కట్టి. నాకేమీ ఇంట్రెస్ట్ లేదు దీంట్లో, కానీ ఆ బిల్డింగ్ కట్టడంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ విధంగా నేను పార్టిసిపేట్ చేశాను. ఈ బిల్డింగ్ అయిపోగానే ఒక పిరమిడ్ మాస్టర్ మా దగ్గరికి వచ్చి, నాగేంద్రనాథ్ అని, మీకు ధ్యానం నేర్పిస్తానని వచ్చాడు. సో ఒక 50 మంది కూడా ధ్యానం నేర్చుకోవడానికి. దాంట్లో 2 ధ్యానులమయ్యాం. మిగతా వాళ్ళందరూ ధ్యానం చేసేవాళ్ళు, కానీ వాళ్ళు PSSMలోకి రాలేదు. ఏదో ధ్యానం చేసామంటే ధ్యానం చేసేవాడు. కానీ నేను 1 సంవత్సరం అయిన తర్వాత ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివి ధ్యానం యొక్క గొప్పదనం తెలుసుకుని, అప్పుడు ఒక పిరమిడ్ కొనుక్కొని దాని కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అప్పుడు సజ్జన సాంగత్యం కోసం మెహదీపట్నం సెంటర్కి వెళ్ళేవాళ్ళం. మల్లికార్జున్ నడుపుతూ ఉండేవాడు మెహదీపట్నం సెంటర్. ఆయన ఒక మహానుభావుడు. ఆయన అన్ని ఉద్యోగాలు వదిలేసి పుస్తకాలు పెట్టుకుని ఆ సెంటర్ నడుపుతూ ఉండేవాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.